పెద్ది ప్రమోషన్స్ బిగిన్ అయినప్పటి నుంచి రామ్ చరణ్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ ని ఇండియన్ బ్రాడ్ ఫీట్ అని ఎందుకు పిలుస్తారో రామ్ చరణ్ స్టైలింగ్ చూస్తే అర్థమవుతుంది. అయితే న్యూ లుక్స్, న్యూ స్టైలింగ్ సుకుమార్ సినిమా కోసం అనుకున్నారంతా. కానీ సుకుమార్ సినిమా కోసం మరో లుక్ లోకి మారబోతున్నాడట రామ్ చరణ్. ఆ లుక్ ఇప్పట్లో రివీల్ అయ్యే అవకాశాలే లేవట. కొద్ది రోజులుగా పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. అయితే ఈ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ కనిపించిన విధానం గతానికి భిన్నంగా చాలా స్టైల్ గా ఉంది. సినిమా ప్రమోషన్స్ అంతా ఒక ఎత్తు, రామ్ చరణ్ లుక్స్ అండ్ స్టైలింగ్ మరో ఎత్తుగా నిలుస్తూ వస్తోంది. ఇక మెగా పవర్ స్టార్ బాడీగార్డ్ సెన్సేషన్ కు మారు పేరుగా మారాడు. అయితే రామ్ చరణ్ న్యూ లుక్ సుకుమార్ సినిమా కోసమే అనుకున్నారంతా. కానీ ఇందులో ట్విస్ట్ ఉంది. రామ్ చరణ్ కోసం సుకుమార్ మరో లుక్ అడుగుతున్నారట. అందుకోసం మెగా పవర్ స్టార్ దాదాపు 4 నుంచి 5 నెలలు సమయం తీసుకున్నాడట. జూన్ లో పెద్ది రిలీజ్ అయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించాల్సి ఉండగా ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ ను మార్చినట్లుగా సమాచారం. దసరా నుంచి లేదా ఆ తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సుకుమార్ టీం రెడీ అవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దసరాలోపు సుకుమార్ చెప్పిన విధంగా రామ్ చరణ్ న్యూ లుక్ లోకి మారాల్సి ఉంటుంది. పెద్ది ప్రమోషన్స్ లో రామ్ చరణ్ మాత్రమే కాదు, జాన్వీ కపూర్ కూడా చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తోంది. తాను అడుగు పెట్టిన ప్రతి ఇండస్ట్రీలో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. పనిలో పనిగా టాలీవుడ్ కు బాలీవుడ్ కు డిఫరెన్స్ ను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ముఖ్యంగా వర్కింగ్ అవర్స్ పై చాలా క్లారిటీతో ఉంది జాన్వీ పాప. బాలీవుడ్ నుంచి దీపికా పదుకొనే, ఆలియా భట్, జాన్వీ కపూర్ టాలీవుడ్ కు వస్తున్నారు. తెలుగు చిత్రాల్లో నటిస్తూ మార్కెట్ ను విస్తరిస్తున్నారు. భారీగా పారితోషికం కూడా తీసుకుంటున్నారు. రెండు ఇండస్ట్రీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ను క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారు. 8 గంటల షూటింగ్ అవర్స్ దాటితే షూటింగ్ చేయడం కష్టమని దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి 2 లాంటి చిత్రాల నుంచి తప్పుకుంది. కానీ జాన్వీ కపూర్ మాత్రం వర్కింగ్ అవర్స్ పై తనదైన శైలిలో స్పందించింది. తెలుగు సినీ పరిశ్రమలో పని గంటలు గౌరవించే విధానం తనకు చాలా బాగా నచ్చిందని తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రీలో స్టార్స్, టెక్నీషియన్స్ ను సమానంగా చూస్తారని, సరైన విధంగా బ్రేక్స్ ఇస్తూ ఉంటారని, కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ విషయంలో కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తోందని తెలిపింది. ఇక షూటింగ్ స్కెడ్యూల్స్ విషయంలోనూ టాలీవుడ్, బాలీవుడ్ కు చాలా వ్యత్యాసం ఉందని, తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉండాలని, రావాలని ప్రయత్నిస్తారని, అందుకోసం ఎంత సమయం అయినా కేటాయిస్తారు. కానీ బాలీవుడ్ లో అలా కాదని, బడ్జెట్, టైం చాలా కీలకంగా మారుతాయని, అందువల్ల కొన్నిసార్లు క్రియేటివిటీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని తెలిపింది జాన్వీ. ఈ ఏడాది కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వరుసగా అద్భుతాలను చూస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా ఏ మాత్రం అంచనాలకు అందకుండా అక్కడ విజయాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే సూర్య కమ్ బ్యాక్ సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. ఇప్పుడు మరో హీరో అర్జున్ కూడా కమ్ బ్యాక్ ఇచ్చేశాడు. దీంతో తమిళ సినీ పరిశ్రమ ఆనందం మామూలుగా లేదు. ఒక్కో ఏడాది ఒక్కో విధంగా సినీ పరిశ్రమకు కలిసొస్తుంటుంది. ఈ ఏడాది తమిళ సినీ పరిశ్రమలో మాత్రం కంబ్యాక్ ఫెస్టివల్ నడుస్తోంది. నిన్న కాక మొన్న సూర్య కరుప్పుతో కోలీవుడ్ కు తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు. సరాసరి 300 కోట్ల వసూళ్లను చూశాడు. ఇప్పుడు మరో సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా కోలీవుడ్ కు టెరఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. అర్జున్ నటించిన కొత్త చిత్రం బ్లాస్ట్ జోన్ గత వారం ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ లో భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. అందుకే కేవలం 4 రోజుల్లోనే బ్లాస్ట్ జోన్ వసూళ్లు 25 కోట్లు దాటాయి. ఏడాది ప్రారంభంలో సీనియర్ హీరోయిన్ రాధిక నటించిన తాయ్ కిళవి చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సరాసరి 100 కోట్ల వ్యాపారం చేసింది. ఆ తర్వాత సూర్య కొత్త చిత్రం కరుపు రిలీజ్ కి ముందు ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు జెంటిల్మ్యాన్, ఒకే ఒక్కడు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అర్జున్ నటించిన కొత్త చిత్రం తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. పారడైజ్ సెట్స్ మీదకు వెళ్లే వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కనిపించాడు నాని. కానీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నానిలో కొంత కన్ఫ్యూజన్ మొదలైనట్లు అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేచురల్ స్టార్ నుంచి ఒక్కో ప్రాజెక్టు చేజారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ హిట్ 3వ భాగంలో కనిపించాడు నాని. ఆ తర్వాత పారడైజ్ స్టార్ట్ అయింది. దసరా కాంబినేషన్ రిపీట్ కావడంతో పారడైజ్ పై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్లు దాటిందని టాక్ ఉంది. దీంతో సినిమా కూడా మార్చి నుంచి ఆగస్టుకు మారింది. ఇప్పుడు ఆగస్టు రిలీజ్ కూడా డౌటే అంటూ ప్రచారం మొదలైంది. పారడైజ్ ఆలస్యం అవుతూ ఉండటంతో నానితో సినిమాలు ప్లాన్ చేసిన మిగతా దర్శకులు ఇతర హీరోల వైపుకు టర్న్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు.
పారడైజ్ తర్వాత సుజిత్ మేకింగ్ లో బ్లడీ రోమియో చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు స్థానంలో బ్యాండ్ మేళం దర్శకుడు సతీష్ జవ్వాజీతో కొత్త చిత్రం చేయాలనుకుంటున్నాడు నాని. ఇటీవలే సతీష్ చెప్పిన స్టోరీ నానికి నచ్చటంతో ఓన్ బ్యానర్ లో మూవీని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం దేవి నటిస్తున్న ఎల్లమ్మ ప్రాజెక్ట్ ముందుగా నాని దగ్గరికి వెళ్లిన కదే. ఆ తర్వాత హాయ్ నాన్న దర్శకుడితో నాని చేయాలనుకున్న ప్రాజెక్టులోకి ఇప్పుడు విజయ్ దేవరకొండ అడుగు పెట్టాడు. కుబేరా తర్వాత నాని కోసం కథను రాస్తూ ఉండిపోయిన శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగ చైతన్య కోసం కథను మారుస్తున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. అలాగే వెంకీ అట్లూరి కూడా తన కొత్త చిత్రాన్ని ధనుష్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఇక తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో నాని సినిమా చేయాలనుకుంటూ ఉండగా ఇప్పుడు ఆ దర్శకుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. 5 నుంచి 10 కోట్లు పెట్టి మలయాళ సినీ పరిశ్రమ తీసే సినిమాలు 100 కోట్లు కొల్లగొడుతుంటే మిగతా ఇండస్ట్రీస్ ఎలా ఆశ్చర్యపోతున్నాయో తెలిసిందే. సేమ్ టు సేమ్ ఇప్పుడు హాలీవుడ్ లో ఒక చిన్న చిత్రం కూడా అలాగే ఆశ్చర్యపరుస్తోంది. 10 కోట్ల లోపు బడ్జెట్ తో సినిమా తీస్తే ఇప్పుడు ఆ సినిమా ఏకంగా 1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. హాలీవుడ్ అంటే 100 కోట్లు 1000 కోట్లు భారీ నిర్మాణాలు అంతకుమించిన స్టార్స్, ఇది వారికున్న ఇమేజ్. కానీ అదే ఇండస్ట్రీలో కేవలం 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది అబ్సెషన్ అనే ఫిలిం. కట్ చేస్తే ఇప్పుడు 1000 కోట్ల వైపు పరుగులు తీస్తూ సినిమా పండితులను, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. భారీ సెట్స్, స్టార్ హీరోస్, 100 కోట్ల బడ్జెట్స్ లేకుండా బలమైన కంటెంట్ ను నమ్ముకుంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు, 1000 కోట్లు కొల్లగొట్టవచ్చు అని అబ్సెషన్ అనే లేటెస్ట్ హాలీవుడ్ హారర్ ఫిలిం ప్రూవ్ చేస్తోంది. హారర్ జానర్ కు ప్రపంచవ్యాప్తంగా ఉండే అభిమానులు ఈ సినిమాను ఆదరిస్తుండటంతో 100 కోట్ల వసూళ్లు కురుస్తున్నాయి. కేవలం యూట్యూబ్ వీడియోస్ తో కెరీర్ ప్రారంభించిన 20 ఏళ్ల కర్రీ బార్కర్ అనే యువ దర్శకుడు తీసిన చిత్రం ఇది. 2 ఏళ్ల క్రితం మిల్క్ అండ్ సీరియల్ పేరుతో కెరీర్ లో మొదటి సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు సేమ్ జానర్ లో అబ్సెషన్ తీసి ప్రపంచం నివ్వెరపోయేలా వసూలను రాబడుతున్నాడు. హాలీవుడ్ లో సెన్సేషన్ గా మారాడు. సో వ్యూవర్స్, ఇది వాల్టి స్క్రీన్ ప్లే. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.